గైస్ అండ్ ఈరోజు ఈ యొక్క వీడియోలో ఫిజిక్స్ సంబంధించి ఒక చీట్ కోడ్స్ అయితే చెప్తానండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. అలానే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోనండి. అలానే వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాటిని అయితే యూజ్ చేసుకొని వాటిలో అయితే జాయిన్ అవ్వండి. కౌన్సిలింగ్ సంబంధించి ఒక కంప్లీట్ గైడ్లైన్స్ కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఫిజిక్స్ సంబంధించి చీట్ కోడ్స్ చూసినట్లయితే ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే మనకి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక 4 ఆప్షన్స్లో ఫస్ట్ వన్ గమ్మా రే, సెకండ్ వన్ న్యూట్రాన్, థర్డ్ వన్ ఎలక్ట్రాన్, ఫోర్త్ వన్ ఆల్ఫా పార్టికల్. మనకి ఇక్కడ 4th ఆప్షన్ మీద రైట్ ఆన్సర్ అయితే అవుతుందండి. ఎందుకంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే మనకి 4th ఆన్సర్ ఈజ్ ద లాంగెస్ట్ ఆన్సర్ కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నెక్స్ట్ ఆప్షన్స్ అయితే చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్వశ్చన్కి మీరైతే ఆన్సర్ అయితే చెప్పండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇచ్చిన 4 ఆప్షన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 2.5V, అలానే సెకండ్ ఆప్షన్ 3.4V, థర్డ్ ఆప్షన్ 6.7V, అలానే ఫోర్త్ ఆప్షన్ 10.8V. 4 ఆప్షన్స్లో చూసినట్లయితే 4th ఆప్షన్ ఇది కొంచెం డిఫరెంట్గా అయితే ఉందండి. ఒక 2 డిజిట్స్లో మనకైతే ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్లో 10 అనే లెటర్ అయితే ఉంది. నేనైతే దీన్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసిన దాంట్లో మిగిలిన 3 ఆప్షన్స్లోంచి 10.8 దేనికి దగ్గర ఉంది, 6.7కి అయితే దగ్గర ఉంది కాబట్టి అదే మనకి ఆన్సర్ అయితే అవుతుంది. అలానే నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేటప్పుడు మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. చూసేటప్పుడు మీరే ఆన్సర్ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. అలానే అర్థమవుతుంది కూడా. ఈ యొక్క చీట్ కోడ్స్ వచ్చేసి మీరు ఫస్ట్ ప్రీవియస్ కొన్ని పేపర్స్ అయితే యూజ్ చేయండి. ప్రీవియస్ కొన్ని పేపర్స్ మీద యూజ్ చేసిన తర్వాత మీరు ఎగ్జామ్ హాల్లో మీరైతే యూజ్ చేయండి. ప్రీవియస్ పేపర్స్ యూజ్ చేస్తే మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో అర్థమవుతుంది. దాన్ని బట్టి మీకు ఎలా యూజ్ చేయాలో మీకే అర్థమవుతుంది. అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫస్ట్ వన్ బెంజనాయిడ్ అండ్ aromatic, సెకండ్ ఆప్షన్ నాన్ బెంజనాయిడ్ అండ్ aromatic, థర్డ్ ఆప్షన్ నాన్ బెంజనాయిడ్ అండ్ నాన్ aromatic, ఫోర్త్ ఆప్షన్ నాన్ బెంజనాయిడ్ అండ్ యాంటీ aromatic. ఇక స్టార్టింగ్లో చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి నాన్ అనేది మ్యాచ్ అయితే అవడం జరుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్గా ఉంది. నేనైతే ఈ యొక్క ఆప్షన్ అయితే రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసింది మనకి ఈ యొక్క ఆప్షన్ అనేది ఈ యొక్క మిగిలిన 3 ఆప్షన్స్లో ఎక్కడో ఒక చోట మ్యాచ్ అయితే అవడం జరుగుతుంది. చూడండి బెంజనాయిడ్ అండ్ aromatic, చూడండి సెకండ్ ఆప్షన్ బెంజనాయిడ్ అండ్ aromatic. మిగిలిన ఏ ఆప్షన్లో కూడా మనకైతే మ్యాచ్ అవ్వట్లేదు. బెంజనాయిడ్ అండ్ నాన్ aromatic అన్నారు, ఇక్కడ బెంజనాయిడ్ అండ్ యాంటీ aromatic అన్నారు. మనకి ఇక్కడ బెంజనాయిడ్ అండ్ aromatic కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్లో కలుస్తుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మన స్టార్టింగ్లో ఈ యొక్క 3 అనేవి మ్యాచెస్ అయితే అవడం జరుగుతుంది. ఇది ఒకటి ఆడ్గా ఉంది, దీన్ని అయితే రిమూవ్ చేశాను. రిమూవ్ చేసింది మనకి ఈ యొక్క ఆప్షన్ మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్లో కలుస్తుంది. అందుకని సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ -6.67 × 10⁻⁻7, అలానే సెకండ్ ఆప్షన్ -6.67 × 10⁻⁻10, అలానే థర్డ్ ఆప్షన్ -13.34 × 10⁻⁻7, అలానే ఫోర్త్ ఆప్షన్ -6.67 × 10⁻⁻9. మీరైతే ఈ యొక్క క్వశ్చన్కి అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్సర్ ఏమవుతుందో. ఆన్సర్ చూసినట్లయితే మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది మనకి కొంచెం ఆడ్ వన్గా ఉంది. నేనైతే చూడండి ఇచ్చిన వాటిలో స్టార్టింగ్ లెటర్స్ అన్ని -6. ఇక్కడ థర్డ్ ఆప్షన్ వచ్చేసి -13 ఉంది. నేనైతే దాన్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసిన వాటిలో మనకి ఇక్కడ 34 × 10⁻⁻7 ఎక్కడ మ్యాచ్ అవుతుంది, 34 × 10⁻⁻7. చూడండి ఎక్కడ మ్యాచ్ అవుతుంది 34 చివరిలో 10⁻⁻7 అయితే ఇక్కడ మ్యాచ్ అవుతుంది. అందుకని ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. మనకి ఇక్కడ ఆడ్ వన్ ఉంది 13. నేనైతే దాన్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసిన దాంట్లో నాకు 10⁻⁻7 అనేది ఇక్కడ మ్యాచ్ అయితే అవుతుంది. ఇంకెక్కడ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అయితే అవుతుంది.
అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ 0.32, అలానే సెకండ్ ఆప్షన్ 6.7, థర్డ్ ఆప్షన్ 0.67, ఫోర్త్ ఆప్షన్ 67 అయితే ఇవ్వడం జరిగింది. అన్నిట్లో డిఫరెంట్గా చూసినట్లయితే మనకి ఫోర్త్ ఆప్షన్ కొంచెం డిఫరెంట్గా ఉంది, దాన్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ 67 ఉంది కాబట్టి మిగిలిన 3 ఆప్షన్స్లో మనకి 67 ఎక్కడ మ్యాచ్ అవుతుందో చూడండి. మనకి థర్డ్ ఆప్షన్లో ఎక్కడైతే మ్యాచ్ అయితే అవుతుంది, అందుకని థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఫస్ట్ ఆప్షన్ 2.5 HZ, అలానే సెకండ్ ఆప్షన్ 3 HZ, థర్డ్ ఆప్షన్ 1 HZ, ఫోర్త్ ఆప్షన్ 2 HZ. ఇచ్చిన వాటిలో మనకి ఫస్ట్ వన్ అనేది ఆర్డ్గా ఉంది, నేనైతే దాన్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేస్తే 2.5 ఇంకెక్కడ మ్యాచ్ అవుతుంది, నాకు ఫోర్త్ ఆప్షన్లో మ్యాచ్ అయితే అవడం జరుగుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ 2 ఉంది కాబట్టి ఇక్కడ నేనైతే 2 పెట్టేశాను, ఇదే రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఫస్ట్ వన్ ఆర్డ్గా ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ నేనైతే రిమూవ్ చేస్తున్నాను 2.5 HZ. అలానే రిమూవ్ చేసిన దాంట్లో నుంచి స్టార్టింగ్ లెటర్ అనేది నాకు ఫోర్త్ ఆప్షన్లో నాకైతే మ్యాచ్ అవడం జరుగుతుంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు, అన్ని రూట్స్లో ఉన్నాయి. స్టార్టింగ్ చూస్తే మనకి ఇక్కడ 3T, ఇక్కడ 6T ఉంది, ఇక్కడైతే 3T ఉంది, ఇక్కడ 3T ఉంది. స్టార్టింగ్లో ఇక్కడ 3T ఉంది. సెకండ్ ఆప్షన్ ఒక్కటి మాత్రం నాకైతే 6T అయితే ఉంది, దీన్ని అయితే నేనైతే రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసిన దాంట్లో డినామినేటర్లో చూడండి G ఇంటూ 2D మైనస్ P ఎక్కడ మ్యాచ్ అవుతుంది, G ఇంటూ 2D మైనస్ P నాకు ఇక్కడ థర్డ్ ఆప్షన్లో అయితే మ్యాచ్ అయితే అవడం జరుగుతుంది, అందుకని థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. మనకి ఆడ్ వన్ ఉన్నది ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే అన్నీ చూసుకున్నట్లయితే ఫస్ట్లో మనకి 3T అని ఉంది, ఇక్కడ ఒక్కటి మాత్రం మనకి 6T అనేది ఉంది. గమనించండి ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడైతే 6T ఉంది, నేనైతే రిమూవ్ చేశాను. రిమూవ్ చేసిన డినామినేటర్ నాకు G ఇంటూ 2D మైనస్ P ఇక్కడ ఒక్క చోటే మ్యాచ్ అవుతుంది, ఇంకెక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఫస్ట్ ఆప్షన్ 0.5M, సెకండ్ ఆప్షన్ 1M, థర్డ్ ఆప్షన్ 1.5M, అలానే ఫోర్త్ ఆప్షన్ 2.2M. ఇచ్చిన వాటిలో మనకి 0 ఆడ్ 1 ఉంది కాబట్టి నేను దాన్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసిన దాంట్లో నాకు 0.5 ఇక్కడ 0.5 అనేది నాకు ఇక్కడ మ్యాచ్ అవుతుంది, అక్కడ థర్డ్ ఆప్షన్లో మ్యాచ్ అవుతుంది, అందుకని థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. టోటల్గా ఫిజిక్స్ నుంచి ఒక చీట్ కోడ్స్ అయితే ఇవి మీకైతే అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. మీరైతే డైలీ ఇలా ప్రాక్టీస్ చేయండి. ఒక ప్రీవియస్ 5 years పేపర్స్ మీద ప్రాక్టీస్ చేస్తే ఎన్ని మార్క్స్ వస్తున్నాయో మీకే అర్థమవుతుంది. దాన్ని బట్టి ఎలా ఉపయోగించాలో చీట్ కోడ్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ ఆ విధంగా మీరైతే ఒక ఎగ్జామ్ హాల్లో ఈ విధంగా మీరు కనుక చేస్తే ఈజీగా మీకైతే స్కోరింగ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.